ప్రభువునందు ప్రియులకు క్రీస్తు యేసు వారి అతి పరిశుద్ధమైన నామములు శుభములు తెలియజేయుచున్నాం. ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము. నీ ఇంటికిని నీకు కలిగిన అంతటికిని క్షేమమునుగాక. 1 సమూయేలు 25వ అధ్యాయము 6వ చరణంలో దేవుడు ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాడు. మరి దావీదు తన పనివారికి సెలవిచ్చి నాబాలుతో ఈ మాటలు సెలవియ్యమని పంపిస్తూ వచ్చినాడు. నాబాలు మూర్ఖుడుగా మొరటువాడుగా ఉన్నాడని పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తుంది. నాబాలు కాలేబు సంతతికి చెందినటువంటి వాడు. విశ్వాసపాత్రుడైనటువంటి కాలేబు యొక్క సంతతిలో నుండి మూర్ఖ స్వభావం కలిగినటువంటి నాబాలు రావడం ఎంతో విచారకరమైనటువంటి విషయం. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుడు సెలవిచ్చిన మాట, నీ ఇంటికిని నీకును కలిగిన అంతటికిని క్షేమమవునుగాక అని ప్రభు సెలవిస్తున్నాడు. ఇలాగున దేవుని యొక్క ఆశీర్వచనం పొంది మనం అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలనేది దేవుని యొక్క సంకల్పమై ఉంటున్నది. కానీ నాబాలు కాలేబు సంతతికి చెందినటువంటి వాడైనప్పటికీ కాలేబు వంటి మంచి మనసు కలిగి నాబాలు దేవుని సేవించే విషయంలో తప్పిపోయిన వాడుగా ఉంటున్నాడు. ఇలాగున మన జీవితంలో మనం ఉండకూడదని దేవుడు మనకు యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై దుష్టాంతములుగా ఈ మాటలు రాయించి పెట్టి ఉంటున్నాడు. నాబాలు దుష్టుడు, మూర్ఖుడు, మొరటువాడు గనుక తన యొక్క దుష్టత్వం చేత తాను మొత్తబడి తాను నష్టపోయినటువంటి వాడుగా ఉంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ధనము శాశ్వతము కాదు, కిరీటం తరతరములుండునా అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక దయను సత్యమును ఎన్నడూ విడిచిపోనీయకము, అవి నీ కంఠాభూషణంగా ధరించుకొనుమని సామెతల గ్రంథం 3వ అధ్యాయంలో దేవుడు సెలవిస్తున్నాడు. కనుక మన ప్రభువైన యేసుక్రీస్తు వారు దయగలిగిన వాడు, సత్యము కలిగినటువంటి వాడు. ఆ విధంగా మన విశ్వాస జీవితంలో మనం కొనసాగినప్పుడు మనము దీవించబడమే కాకుండా మన ఇంటి వారికి కూడా దీవెనలు, ఆశీర్వాదములు మనం సమకూర్చే వారంగా ఉంటాం. అలాగనే మనం ఉండాలనేది దేవుని యొక్క సంకల్పమై ఉంటున్నది. కనుక జాలి కలిగిన వాడు తన యొక్క జీవితంలో ఇతరులకు దయ చూపించేవాడుగా ఉంటాడు. అలాగనే ప్రభువుని యేసు చేశాడు. మనం కూడా చేసి దీవించబడదుము గాక.